హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మధుకు థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత మన మధు అంటుంది, అరే వరుణ్, మీ ప్రేమ రియల్ అయింది కాబట్టి మీ ప్రేమ గెలిపించింది. నేను ఉడత సాయం చేశాను అంతే. మీ ఇద్దరిని కలిపింది మ్యాడీ. ఫస్ట్ మ్యాడీకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ బావా. మీ ఇద్దరు ప్రేమ గెలిపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్కడ చాలా గొడవలు అయిండొచ్చు. ఏం చేద్దామంటే ఏం చేద్దాం, ఇంటికే వెళ్దాం పదా అని అంటాడు మ్యాడీ. మనం చేసిన పనికి వాళ్ళ కోపం వస్తుంది, కానీ మేనేజ్ చేద్దాం, వెళ్దాం పద. అంతకన్నా ముందు మీరు చేసే పని ఏంటి తెలుసా? నవ్వటం. మీ ఫేస్ చూడండి, బిక్కు బిక్కున ఉన్నాయి. ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలి. రా బావా, ఫోటో తీసుకుందాం. పెళ్ళి పెద్ద మధు. పెళ్ళి పెద్ద ఏంటి మ్యాడీ? నువ్వు ఫస్ట్ కాల్ తీసుకోకపోతే ఈ పెళ్ళి ఇంతవరకు వచ్చేదే కాదు. అందుకే పెళ్ళి పెద్ద అంటున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. ముందే మీ మమ్మీ ఫైర్, మా మమ్మీ ఫైరు, మా నాన్న వైల్డ్ ఫైరు. అలాగే మా అత్త చూడడానికి మంచిగా ఉంటుంది, కానీ తనలో ఉన్న పాస్ గిట బయటకు వచ్చేస్తుంది. మా లవ్ మ్యాటర్ మా అమ్మకి ముందే నైటే తెలిసింది బావా. అయితే చెప్తాడనమాట వరుణ్ ఏం జరిగిందో. చెప్తే సరే ముందే జరిగింది కదా, సరే ఇంటికి వెళ్ళి ఫేస్ చేద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు మన మ్యాడీ. ఇక్కడే ఉండి ఏం వెయిట్ చేస్తున్నారండి? ఇంటికి వెళ్ళి ఫ్యాన్కి ఊరేసుకోనో విషం వేసుకోనో సర్దామని మినిస్టర్ గారి భార్య అంటది. అలా మాట్లాడొద్దు. నేను ఎలా మాట్లాడాలండి? ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఈ సంబంధం వద్దు వద్దు అని. నిజమే, వినుంటే బాగుండేది. ఒక సంబంధం కలుపుకుంటున్నామంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి ఎంత ఎంక్వైరీ చేయాలి. కానీ అదంతా ఎంక్వైరీ చేయకుండా నా కూతురు ప్రేమించిందని పెళ్ళి ఒప్పుకున్నాం. ముందు వెనుక చూసుకోకుండా ఈ పెళ్ళికి ఓకే చేశారు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? నేను ఒప్పుకుంటున్నాను కదా, నాదే తప్పు జరిగిందని, కూతురు మీద ప్రేమతో ఆశతో అడిగిందని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. మీరేమనుకోకండి సార్, దొరుకుతాడు. మా వాళ్ళు వెళ్ళారు కదా, వరుణ్ తీసుకొని వస్తారు. తప్పిపోయిన వాడిని దొరకొచ్చు దేవా, దొరికే ఛాన్స్ ఉంది, కానీ పారిపోయిన వాడిని వెతికే ఛాన్స్ లేదు. అరక్షణంలో గ్రింగు పెట్టిన వాడు పారిపోయాడంటే ఎలా వస్తాడని మేము నమ్మాలి? పెళ్లి కూతురు వెళ్ళి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తుంది. ఏడవగానే వాళ్ళ అమ్మ అంటుంది, నేను ఆల్రెడీ నా కూతురికి చెప్పాను, ఆన్లైన్లో ఉన్న ప్రేమలు ఆఫ్లైన్లో మంచిగా ఉండవు, మంచిగా చూసుకోడంటే నన్ను మంచి చూసుకుంటాడని ఇంతవరకు తెచ్చింది. ఇప్పటి వరకు పోయిన పరువు చాలండి, పద వెళ్దాం. నేను ఒక సెంటర్ మినిస్టర్ని. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒక లైన్ కట్టారు, కానీ వాళ్ళందరిని వదుకొని నీ కోసం నేను ఇక్కడికి వచ్చాను దేవా. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నాకు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇంకా బిజినెస్ మ్యాన్లు అందరూ తెలుసు. వాళ్ళని నేను పెళ్లి సంబంధం కుదిరించుకోవచ్చు, కానీ నా కూతురు మీ మేనన్నుని ప్రేమించింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీ సంబంధం అడిగాను. కానీ మీరేం చేశారు? నా బంధువుల ముందు, నా స్నేహితుల ముందు అన్ని పరువు తీశారు. నాగవల్లి రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఏమైందిరా, వరుణ్ దొరికాడా అంటే, లేదు మేడం మ్యాడీ కొట్టాడు అంటే, మ్యాడీ ఎందుకు కొడతారా అని అంటే, వరుణ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే మేము ఆ పనికి వెళ్ళామని మ్యాడీ కొట్టాడు అంటే, పెళ్ళి అని షాక్ అవుతుంది మన నాగవల్లి. ఏమైంది వదిన? మన వరుణ్ పెళ్లి చేసుకుంటుండంట, మన మ్యాడీ గిట అక్కడే ఉందంట. అయితే మ్యాడీకి చెప్పి తీసుకురా వదిన అని అంటది. అంటే మ్యాడీ ఈ పెళ్లి చేస్తుండంట అని అంటేగానే షాక్ అవుతుంది తను. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మన వరుణ్ ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. మళ్ళీ నాగవల్లి వాళ్ళిద్దరిని చూడగానే షాక్ అవుతుంది. నాగవల్లి మన మధుని కొడుతుంది. చెంపదెప్ప కొట్టగానే మన మ్యాడీ ఆపడానికి ట్రై చేస్తాడు. నాగవల్లి అంటుంది, నీ లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, అడుక్కొని తినేదానివి, నీకేం రైట్స్ ఉన్నాయని నా మేనన్నుని పెళ్లి చేశావు అని అడుగుతుంది. మేడం నన్ను క్షమించండి, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, తప్పనిసరిగా అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నోర్మీను అమ్మ అని మ్యాడీ ఆ పనికే పోతే, మ్యాడీని అంటే నువ్వు నోర్మీ, మొత్తం చేసింది రాక్షసే కదా, మొత్తం నేను సీసీ కెమెరాలో చూశాను, వరుణ్ని నిన్ను మార్చి తీసుకెళ్ళింది, దీనికి నువ్వు సపోర్ట్ చేయకు, దీని రాయిబారాలన్నీ నాకు తెలుసు, దేనికోసమే, డబ్బు కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది, దీన్ని మా వారికి ఎరవేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కొట్టేయాలనుకున్నావు కదా. మామ్, మధు అలాంటిది కాదు, ఎలాంటిదో నాకు తెలుసురా. వరుణ్, మీ మామయ్య పరువు తీసేసావు కదరా, ఇప్పుడు ఎలా చేస్తావు? సారీ అత్తయ్య. మన లోకి అంటుంది, మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం, వరుణ్కి ఎంగేజ్మెంట్ అనేసరికి మాకు భయం వేసి ఇలా చేశాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. అవును మేడం, వరుణ్ లోహిత మంచి మనసుతో ఆశీర్వదించండి. ఏంటి ఆశీర్వదించేది? మీలాంటి లో క్లాస్ వాళ్ళు కష్టపడి పైకి రాకుండా చీప్ ట్రిక్స్ చేసేవే ఈ పనులే. మన మధుని అంటుంది వాళ్ళ మమ్మీ. తర్వాత మన మ్యాడీ అంటారు, మమ్మీ అలాంటిది కాదు, తను నాకు విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల కదా ఇంతవరకు వచ్చింది, ఇంత జరిగింది, అన్నీ నాకు తెలుసురా, నిన్ను పుట్టలో వేసుకోవడానికి ఇది ఆడుతున్న డ్రామాలు,
ఎలా పెంచారే మీ అమ్మ నాన్న అని పాపం మధుని అంటది నాగవల్లి. మేనర్స్ లేకుండా పెంచారు మీ అమ్మ నాన్న. ఏం చూస్తున్నావే, ఇంతవరకు మేము కష్టపడి తెచ్చుకున్న పేరు స్టేటస్ అన్నీ ఒక్క రోజులోనే పోయాయి. మధు గొంతు పట్టుకొని చంపనికే ట్రై చేస్తే మన మ్యాడీ ఆపేస్తాడు. మమ్మీ ఏంటి మమ్మీ అంటే, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నేను నిజంగానే చంపేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడే దేవ వచ్చి నాగవల్లి అని అంటాడు. మన మ్యాడీ అంటాడు, మధు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా అమ్మ చూసావు కదా, దానికన్నా 100 రెట్లు మా నాన్నది ఉంటుంది, నువ్వు ఫేస్ చేయలేవు, నేను చూసుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే మన మధు అంటారు, అలా ఎలా అంటావు మధు, నేను చూసుకుంటాను అని మధు అంటది. లేదు సప్న, మధుని తీసుకొని వెళ్ళిపో అని అంటే అప్పుడు వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వరుణ్ని వాళ్ళ మామయ్య కొడతాడు. కొట్టగానే ఏంటి వరుణ్ ఇలా చేసావు అని అంటాడు. తర్వాత నువ్వు మంచోని అనుకున్నాను, ఇలా చేసావేంటి అని ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత చూసావా నీ వరుణ్ నువ్వు పెళ్లి చేసుకొని వచ్చాడు చూడు అని అంటాడు. అప్పుడు పెళ్లి కూతురు వెళ్ళి వరుణ్తో మాట్లాడడానికి వెళ్ళగానే అప్పుడే అయిపోతుంది ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.